విద్యార్థి దశ నుండే విద్యార్థులు చదువుపై దృష్టి చారించాలని, పేదరికం కుటుంబానికే గాని చదువుకి ఉండకూడదని వెంకటగిరి జూనియర్ సివిల్ జడ్జ్ న్యాయమూర్తి విష్ణువర్మ సూచించారు. మండలంలోని ఒలివేడు సమీపంలో ఉన్న శ్రీ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో యువతరం ఫౌండేషన్ చైర్మన్ చంద్రగిరి శ్రీనివాసులు ఆధ్వర్యంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పబ్లిక్ పరీక్ష సామాగ్రిని న్యాయమూర్తి విష్ణువర్మ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి విష్ణువర్మ మాట్లాడుతూ రాజ్యాంగం సృష్టించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సైతం పేదరిక కుటుంబంలో జన్మించిన వ్యక్తేనని, చదువులో రాణించి దేశం గర్వించదగ్గ వ్యక్తిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎదిగారని కొనియాడారు. అటువంటి మహనీయులు దేశంలో ఎందరో ఉన్నారని, వారి జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని, చదువులో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. సోషల్ మీడియా, సెల్ ఫోన్లు వినియోగం తగ్గించి చదువుపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. బాలికలు, మహిళల పట్ల ఎవరైనా వ్యక్తులు అసభ్యకరంగా వ్యవహరించినచో ఫోక్సో వంటి కఠినమైన సెక్షన్లతో కూడిన చట్టాలు అమల్లో ఉన్నాయని గుర్తు చేశారు. మీ పట్ల అనుచితంగా వ్యవహరించిన వారిపై మీ నివాసులను తల్లిదండ్రులకు గాని, సమీపంలోని పోలీస్ స్టేషన్ గాని వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు. సమాజంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే విద్య ఒకటే ఏకైక మార్గమని, విద్యలో ప్రతి ఒక్కరూ రాణించి మరొకరికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. యువతరం ఫౌండేషన్ చైర్మన్ చంద్రగిరి శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే సేవాభావంలో రాణించాలని, అప్పుడే సమాజంలో చరిత్ర సృష్టించగల శక్తులుగా ఎదుగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. మరి సాధారణంగా మన చైర్మన్ గారు సన్మానిస్తారు. ఈ కార్యక్రమం గురించి, మీ యొక్క స్థితిగతుల గురించి కూర్చో. మీలాగే ఇట్లాంటి స్కూల్స్లోనే చదువుకున్నాను. నేనే కాదు, చాలామంది, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ 10th వరకు, దాని తర్వాత కూడా గవర్నమెంట్ స్కూల్స్లోనే వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. సక్సెస్ రేట్ అనేది ఎక్కువ మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర నుండే వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్, బ్యాక్గ్రౌండ్స్ తెలుసు. వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ని వాళ్ళ తల్లిదండ్రులు ఫేస్ చేస్తున్నారో వాళ్ళు చూస్తూ పెరుగుతారు. సో వాళ్ళకి ముందు నుండే కష్టపడే తత్వం, హార్డ్ వర్క్ చేయడం, ఒక డిసిప్లిన్ వేలో వెళ్ళడం అనేది వాళ్ళకి అలా ముందు నుంచే అలవాటు అవుతుంది. సో ఇలాంటి స్కూల్స్లోనే చదివితేనే పెద్ద పొజిషన్కి వెళ్తారు అనే దానికి అసలు ఎక్కడా సంబంధం లేదు. సో అందులో చాలామంది ఎగ్జాంపుల్స్ చాలామంది ఉన్నారు. సో అందులో ఒక్కనొక ఎగ్జాంపుల్ కూడా నేనే. సో నా తరపున మీకు చెప్పేది ఏంటంటే, ఇప్పటి నుంచే కొంచెం పెద్ద గోల్స్ అనేవి పెట్టుకోండి. ప్రతి దానికి ఒక లిమిట్స్ పెట్టుకోండి. కానీ మీరు అచీవ్ చేయాలనుకున్న గోల్కి మాత్రం ఎటువంటి లిమిట్స్ పెట్టుకోవద్దు. ఎంత హార్డ్ వర్క్ చేయాలో అంత హార్డ్ వర్క్ చేయండి. బెస్ట్ ఫ్యూచర్ని మీరు చూస్తారు. సో లైఫ్ అంటే అంత బెస్ట్గా ఉండేలా చూస్తారు. సెకండ్ థింగ్ వచ్చేసరికి, సో ఇది మీరు అందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, మొబైల్స్ అనేవి ఎక్కువ యూజ్ చేయొద్దు. మన అమ్మాయిలు ఎస్పెషల్లీ దేంట్లోనూ తక్కువ కాదు. దేశ జనాభాలో సగం మంది అమ్మాయిలు ఎలా అయితే ఉన్నారో, దేశం డెవలప్మెంట్లో కూడా మన రేట్ అనేది హాఫ్ ఉండాలి. సో అందరూ బాగా చదువుకోండి. మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా అది అందరి దగ్గర నుండి, మీ టీచర్స్ దగ్గర నుండి, మా దగ్గర నుండి ఎప్పుడు మీకు అందుతుంది. ఓకే, థ్యాంక్ యూ. నన్ను ఇక్కడికి పిలిచినటువంటి ఈ ట్రస్ట్ మెంబర్స్కి, అదేవిధంగా ఈ స్కూల్ ప్రిన్సిపల్ గారికి, మా అడ్వకేట్ గారికి, ఉపాధ్యాయులకు, మీడియా మెంబర్స్ అందరికి కూడా నా యొక్క అభినందనలు. విద్యార్థులకు ఈ స్కూల్ ఏజ్ అన్నది చాలా ముఖ్యమైన ఒక జీవితంలో ముఖ్యమైన ఒక పాత్ర వహించే ఒక ఏజ్. మీకంతా కూడా తెలుసుంటుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు ఈ వయసులో ఎంత కష్టపడతారో
అంత హ్యాపీగా మీ ఫ్యూచర్ ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరంతా ఇక్కడే ఉండి చదువుకుంటున్నారా? రెసిడెన్షియల్ స్కూల్ అది. ఇక్కడ ఫోన్ అంతా అలౌ చేస్తున్నారా? ఫుడ్ బాగుంటుందా? ఇక్కడ వార్డెన్స్ ఎన్ని మంది ఉంటారు? ఇద్దరు ఉన్నారా? సో మీరంతా 10th స్టాండర్డ్ ఇప్పుడు? 10th ఉన్నారు సార్, 9th ఉన్నారు, మిగతా పిల్లలు ఇంటర్ వాళ్ళు స్టడీ. నాకు చెప్పిన విషయం ఏమంటే చాలా పేద వాళ్ళంతా కూడా ఇక్కడ చదువుతున్నారని చెప్పారు. యాక్చువల్గా మీరు పేదవాళ్ళు అనేది ఎట్లా అంటే ఎకనామిక్గా పేదవాళ్ళుగా ఉండొచ్చు, కానీ మీ నాలెడ్జ్ పరంగా మీరు పేదవాళ్ళుగా ఉండేదానికి ఆస్కారం లేదు. ఈ పాఠశాల సమయంలో మీ టైంని వేస్ట్ చేసుకోకుండా మీ టీచర్స్ గారు ఏం చెప్తారో వాళ్ళని రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు చెప్పిన గైడెన్స్ని మీరు తీసుకొని మైండ్లో తీసుకొని డెఫినెట్గా వాళ్ళ యొక్క ఫుడ్ స్టెప్ని మీరు ఫాలో అయ్యారంటే డెఫినెట్గా మీరు జీవితంలో సక్సెస్ అయ్యేదానికి చాలా ఆస్కారం ఉంటుందని చెప్పి ఈ సమయంలో మీరందరూ కూడా మీ టీచర్స్ని ఒబే చేసి వాళ్ళ యొక్క గైడెన్స్ తీసుకొని మీరంతా కూడా సక్రమంగా చదువుతారని ఆశిస్తున్నాను. అదేవిధంగా 10th స్టాండర్డ్ వాళ్ళు ఇప్పుడు ఈ నెలలో ఎగ్జామ్ రాయబోతారు కాబట్టి మీరంతా కూడా ఎక్కువ ఫోకస్ చేసి, ఎందుకంటే ఎడ్యుకేషన్ ఒక మనిషిని ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి దాటించేది ఎడ్యుకేషన్ మాత్రమే. అందుకే చెప్తారు ఎడ్యుకేషన్ ఇస్ ఎ క్యాటలిస్ట్ టు చేంజ్ బ్లూ కాలర్ ఇంటూ వైట్ కాలర్. అంటే మీకు తెలుసుంటుంది, అంటే పేదవాళ్ళని ఇంకొక స్టేజ్, అంతే వాళ్ళు కాలు పైన వాళ్ళు నిలబడి చదువుకున్న తర్వాత వాళ్ళు బాగా సంపాదించుకొని ఇంకో స్టేజ్కి వాళ్ళ లైఫ్లో వెళ్ళేదానికి యూస్ అయ్యేది ఎడ్యుకేషన్ మాత్రమే. ఈ ఎడ్యుకేషన్ని మీరు నెగ్లెక్ట్ చేశారంటే డెఫినెట్గా మీరు ఇంకో స్టేజ్కి వెళ్ళేదానికి ఆస్కారం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మీరంతా కూడా మీ ఫుల్ పొటెన్షియల్ని మీరు బయటకు తీసుకురావాలని చెప్పి ఈ స్టేజ్లో నేను డెఫినెట్గా మీ అందరిని కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ స్కూల్ ఏజ్లో ఇప్పుడు మీరు ఇంటికి వెళ్తూ ఉంటారా లేదా ఇక్కడే ఉంటారా? ఈ ఏజ్లో మీరు ఏం చేయాలంటే మీరు మంచి హ్యాబిట్స్ని, అంటే మీకు మీ జీవితంలో యూస్ అయ్యే హ్యాబిట్స్ మాత్రమే మీరు పెంచుకోవాలి వాటిని. అదేవిధంగా మీ టైంని ఖచ్చితంగా వృధా చేసేదానికి లేదు ఈ స్టేజ్లో. ఎందుకంటే మీరు ఈ స్టేజ్లో మీరు స్పెండ్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ మీ ఫ్యూచర్లో మీ జీవితాన్ని నిర్ణయిస్తారు. కాబట్టి మీరు డెఫినెట్గా ఫోకస్డ్గా మీ జీవితాన్ని మీకు ఫ్యూచర్లో ఉపయోగపడే ఈ చదువు పైన మీరు కాన్సన్ట్రేషన్ చేసి కంప్లీట్గా మీ చదువు పైనే మీ దృష్టిని ఉంచి ఈ రిమైనింగ్ ఈ సోషల్ మీడియాలు, ఈ ఫోన్స్ ఇవన్నీ కూడా పక్కన పెట్టి మీరు ఖచ్చితంగా మీరు ఫోకస్ చేసి మీ జీవితంలో బాగా చదివి అందరూ కూడా పైకి రావాలని కోరుకుంటున్నాను. మీరు చూసుంటారు కానీ పెద్ద ఈరోజు మన భారత రాజ్యాంగంలో పెద్దగా సాధించిన వాళ్ళంతా చూశారంటే అందరూ నిరుపేదలే. దాంట్లో ఎస్పెషల్లీ చూశారంటే డాక్టర్ అంబేద్కర్ గారు. మీకు తెలుసుంటుంది అక్కడ అంబేద్కర్ ఎవరు చరిత్ర గురించి తెలుసా మీకు? ఆయన తిరిగి చూస్తున్నాయంటే దానికి కారణం కూడా మీకు తెలుసును, కాన్స్టిట్యూషన్. సో అంత పెద్ద పొజిషన్కి రావడానికి కారణం కూడా ఎందుకంటే మీకే తెలుసుంటుంది. ఎందుకు? బాగా చదువుకున్నారు, నేను పేదవాడిని, నేను పైకి రాలే అనుకోకుండా అతను ఫుల్గా కాన్సన్ట్రేషన్ చేసి చదివారు, పైకి వచ్చారు. కాబట్టి ఆయన జీవితాన్ని మార్చింది ఏది? సో ప్రతి ఒక్కరు కూడా మీరు మీ ఫుల్ పొటెన్షియల్ని మీ ఎడ్యుకేషన్ ద్వారా మీరు బయటకు తీసుకొచ్చి మీరందరూ కూడా డెఫినెట్గా మీ జీవితాల్లో అందరూ ఒక మంచి స్థాయిని అటైన్. కాలంలో అంటే అఫెన్సెస్ అగెయిన్స్ట్ చిల్డ్రన్ ఎక్కువగా జరుగుతున్నాయి. అంటే బాలికల పైన చాలా నేరాలు జరగడం కూడా ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే మేము అక్కడ కూర్చొని చూస్తున్నాం కాబట్టి మీకు చెప్తా ఉన్నాము. సో ఒకవేళ ఎవరైనా బిలో 18 years కింద ఉన్న లేడీస్ గర్ల్స్ని ఎవరన్నా కూడా డిస్టర్బ్ చేశారంటే డెఫినెట్గా వాళ్ళపైన పోక్సో కేసు మీకు అందరూ కూడా తెలుసుకోవాలని నేను చెప్తున్నాను. పోక్సో అని ఒక యాక్ట్ ఉంది. సో ఆ యాక్ట్ కింద అఫెన్స్ అవుతుంది, వాళ్ళు జైలుకు కూడా పంపించబడతారు. కాబట్టి చాలా చట్టాలు మీకు ఫేవర్గా మీరు పూర్వకాలంలో చూశారంటే మెన్ డామినేషన్ చాలా ఉంటుంది ఈ సొసైటీలో. కాబట్టి లేడీస్ అంతా కూడా చాలా
కష్టపడుతున్నారని చెప్పి చాలా యాక్ట్లు మీకు తీసుకురావడం జరిగింది. ఎస్పెషల్లీ ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ, ఈ పోక్సో యాక్ట్లు కానీ, రెస్ట్రైన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్లు కానీ చాలా ఉన్నాయి. కాబట్టి మిమ్మల్ని ఎవరైనా డిస్టర్బ్ చేశారంటే డెఫినెట్గా మీరు మీలోనే పెట్టుకోకుండా డెఫినెట్గా దాన్ని మీ పేరెంట్స్ దగ్గర చెప్పి పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్ళి వాళ్ళపైన కేసు కట్టేదన్నా స్టార్టింగ్లోనే దాన్ని అరికెట్టేదని చూడాలి. మీరు మీ మైండ్లోనే పెట్టుకున్నారంటే అది ఇంకా పెద్ద అయ్యి ఫ్యూచర్లో ఇంకా కూడా మీకు చాలా ప్రాబ్లాన్ని క్రియేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఆ విధంగా ఏదైనా ఉంటే మీరు ముందుకు వచ్చి డెఫినెట్గా మీ పేరెంట్స్కి చెప్పి పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్లారంటే పోలీసు వాళ్ళు డెఫినెట్గా మీకు హెల్ప్ చేస్తారు. దాంట్లో చాలా అన్యాయం జరుగుతుంటే మీకు కాంపెన్సేషన్ వచ్చేదానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి మీరు డెఫినెట్గా అందరూ కూడా మీరు ముందుకు రావాలని, ఇటువంటి నేరాలని అరికట్టేదానికి మీరంతా డెఫినెట్గా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను ఈ సమయంలో. నేటివ్ ప్లేస్ పచ్చార్చేను గ్రామం, బాలాపల్లి మండలం, తిరుపతి డిస్టిక్. మనకు సమయం లేదు కాబట్టి ముందుగా ఇక్కడికి వచ్చిన పెద్దలకు చాలా కృతజ్ఞతలుగా భావిస్తున్నాం. చాలా థ్యాంక్ యూ సార్, మీరందరూ మా అతిథ్యాన్ని సేకరించి వచ్చినందుకు. 2 మాటల్లో చెప్పాలంటే, మన కోసం బతికితే మనం మనుషులు అవుతాం. ప్రజల కోసం బతికితే చరిత్ర సృష్టించగలుగుతారు. ప్రతి ఒక్కరూ ప్రజల కోసం బతికిన వాళ్ళందరూ చరిత్ర సృష్టించి పేపర్లలో, నోట్ల మీద కానీ విగ్రహాలు కట్టిన వాళ్ళందరూ ప్రజల కోసం బతికినారు. ఇప్పుడు మీరు కూడా చదువు అని చాలా విలువైంది. ఈ స్టేజ్ దాటిపోతే మీరు ఏం చేయలేరు. తర్వాత ఆలోచించుకోవటం, రే నేను అప్పుడు చదువుకుంటే బాగుండు, ఇప్పుడు మిస్ అవ్వకుండా. ఇప్పుడు సార్ వాళ్ళు కూడా మీకు ఎందుకు ఇన్వైట్ చేస్తున్నా అంటే, సార్ వాళ్ళు ఇక్కడ ఉండటానికి కూడా కారణం ఏంటంటే చదువు ఒకటే. చదువు వల్ల ఈరోజు ఇక్కడ నిలబడ్డారు. వాళ్ళు మాట్లాడుతుంటూ కూడా వింటున్నారు. మీరు కూడా ప్రతి ఒక్కరూ చదువుకొని ఉన్నత స్థాయిలకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.